కువైట్ లో బంగారం కొనే వారికి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇండియాలో చూసుకున్నా అలాగే కువైట్ లో చూసుకున్నా రోజు రోజుకు బంగారం ధరలు రికార్డు స్థాయిలో అయితే పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం 1 గ్రాము బంగారం కొనాలంటే కువైట్ లో 40 దినార్లు చెల్లించాల్సి వస్తూ ఉందని చెప్పేసి ఇటీవల బంగారం కొనుగోలు చేసిన కొంతమంది అయితే తెలియజేయడం జరిగిందనమాట. అలాగే తులం బంగారం మనం కొనుగోలు చేయాలంటే కువైట్ లో దాదాపు 400 దినార్లు ఖర్చు అవుతూ ఉందని చెప్పేసి, అంటే మన ఇండియాలో కూడా చూసుకున్న బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,24,000 రూపాయలకైతే చేరుకోవడం జరిగింది. అంటే 1,25,000 రూపాయలకు. అలాగే భారతీయులు ఎక్కువగా కొనే 22 క్యారెట్ల తులం బంగారం ధర మనం చూసుకుంటే 1,14,000 రూపాయలకు చేరుకున్నట్లయితే తాజాగా అయితే తెలుస్తూ ఉంది. అలాగే కువైట్ లో కూడా ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం అయితే కొనే పరిస్థితి లేదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. తులం బంగారం మనం చూసుకుంటే కానీ భారతీయులు ఎక్కువగా 22 క్యారెట్లు కొనుగోలు చేస్తే, అలాగే కువైటీలు ఎవరైతే ఉన్నారో 18 క్యారెట్ల బంగారాన్ని అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు. వైట్ గోల్డ్ అంటారు కదా, అది ఎక్కువగా వాళ్ళైతే కొనుగోలు చేస్తూ ఉంటారన్నమాట. కానీ మన భారతీయులు మాత్రం 22 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ యొక్క 22 క్యారెట్ల తులం బంగారం ధర దాదాపు 400 దినార్లకు చేరుకుందన్నమాట. అలాగే దినార్ రేటు చూసుకున్నా సరే కానీ 289, 290 రూపాయలకైతే వెళ్లడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఇటీవల కాలంలో ఎవరైనా బంగారం కొనుగోలు చేసి ఉంటే మీకు తులం బంగారం లేకపోతే గ్రాము బంగారం ఎంత పడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం మార్కెట్ నిపుణులైతే సామాన్యులు బంగారం కొనే పరిస్థితి లేదని చెప్పేసి, ముఖ్యంగా కువైట్ లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డబ్బు కష్టపడి సంపాదించిన తర్వాత బంగారం కొందామని వెళితే కానీ కొనే పరిస్థితి అయితే లేదని చెప్పేసి చాలా మంది భారతీయులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడు బంగారం మీద పెట్టుబడి పెట్టడం మంచిది కాదని చెప్పేసి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే బంగారం ధరలు రాబోయే రోజుల్లో భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు కొంతమంది అయితే అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.